హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీకి లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 48. కాసేపు వాడిని చూసి ఆ తర్వాత విశ్వ వైపు చూసి, మీ ఇద్దరి కోసం ఎంత ఏడ్చానో తెలుసా, కానీ మీ ఇద్దరికి నేనంటే లెక్కే లేదు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఒకేసారి అనుకుని వచ్చేసారా నా దగ్గరికి అంది. సారీ చెప్పాను కదా బేబీ, నిజంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం నా పొరపాటే. సెక్యూరిటీని పెట్టాను అనుకున్నాను, కానీ వాళ్ళకన్నా మించిన విషపు మనుషులు ఉన్నారు నా కుటుంబంలోనే అనుకోలేదు. జరిగిన వాటన్నిటికీ నన్ను క్షమించరా అన్నాడు విశ్వ. నేను క్షమించడానికి నువ్వే తప్పు చేయలేదు కిల్లర్. మన సంతోషాలన్నింటినీ హరించేసిన వాడిని నేను ఈ జీవితంలో క్షమించలేను. వాడి చావు చూసే వరకు నేను హ్యాపీగా ఉండలేను అంది. బేబీ, నీ కోరిక తీర్చే బాధ్యత నాదిరా. కాకపోతే నువ్వు ఈ టైంలో అవన్నీ పట్టించుకోవడం బాగోదు, సరేనా? మనం క్యూర్ అయ్యాక వాడి సంగతి. నీ కిల్లర్ పైన నీకు నమ్మకం లేదా అని అడిగాడు విశ్వ. నేను నాకన్నా ఎక్కువగా నిన్నే నమ్ముతాను కిల్లర్ అంది సుహా మాటలకి విశ్వ చిన్నగా నవ్వి బాబుని భార్యని కంటి నిండా చూసుకుంటూ ఉన్నాడు. బాబుకు పాలిస్తూనే సుహా నీరసంగా ఉండడంతో వాడి కడుపు నిండా పాలు తాగాక కొడుకుని సుహా పక్కన పడుకోబెట్టి ఆమెను బెడ్ పైన అడ్జస్ట్ చేసి, కాసేపు రెస్ట్ తీసుకోరా, నేను వెళ్ళి భైరవ్తో మాట్లాడి వస్తాను అని విశ్వ బయటికి వెళ్ళి భైరవ్ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. ఏం జరిగింది భైరవ్ అని ఒకే మాట అన్నాడు విశ్వ. బాయ్. ప్రణవ్ ఆ నోయల్తో చేతులు కలిపాడు మనకు తెలియకుండా. అలాగే రీనాని చంపింది కూడా నోయల్, ఇంకా ప్రణవ్నే బాయ్. ప్రణవ్ నోయల్ మాట్లాడుకుంటుంటే రీనా ఆ విషయం అంతా తెలుసుకొని నీకు చెప్పాలని బయలుదేరింది. కానీ రీనా మనల్ని కలవక ముందే ప్రణవ్ తనని గన్తో షూట్ చేశాడు. దాంతో రీనా మనకి ఏం చెప్పకముందే తను చనిపోయింది. అలాగే మన ఇంట్లో మెయిడ్స్లో ప్రణవ్ ఒకరిని కొనేసి నీకు పాయిజన్ ఇచ్చాడు జ్యూస్లో. మనందరినీ చంపేసి బాబీని వాడితో, సారీ బాయ్, ఆ ప్రణవ్తో తీసుకువెళ్ళాలి అని స్కెచ్ వేశాడు. ఆ రోజు అమ్మా నాన్న అడ్డు వచ్చినా కూడా వాళ్ళిద్దరినీ చంపేశాడు. అమ్మా నాన్న చనిపోయారు బాయ్ అని చాలా బాధగా చెప్పాడు భైరవ్. ఆ విషయం ఇంకా అతడి కళ్ళ ముందు మెదులుతూ ఉంటే విశ్వ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అప్పటికే అతడి కళ్ళు ఎర్రగా మారి మండే అగ్నిగోళాల్లా తయారయ్యాయి. ప్రణవ్ చేసిన పనిలో ఒక్కోటి చెప్తూ ఉంటే విశ్వకి ఇక్కడ రక్తం మరిగిపోతుంది. ఇప్పటికిప్పుడే వాడిని 100 ముక్కలుగా చేయాలి అనిపిస్తుంది. కానీ వాడిని అలా చంపితే ఏం వస్తుంది? వాళ్ళు ఇన్ని నెలలు పడిన బాధకి అర్థం ఉండదు. అందుకే వాడిని కరెక్ట్ టైం చూసి వాడికి స్కెచ్ గీయాలని ఫిక్స్ అయ్యాడు విశ్వ. తన తమ్ముడు అనుకున్నాడు, కానీ వాడు వావి వరుసలు మర్చిపోయి ఇలా ప్రాణాలు తీసే అంత చెత్త నా కొడుకు అని విశ్వ అనుకోలేదు. అలాగే ఇప్పుడు వాళ్ళు మన ప్యాలెస్లోనే ఉంటున్నారు బాయ్. నువ్వెంత ప్రేమగా అయితే ఆ ఇంటిని చూసుకున్నావో ఇప్పుడు ఆ ఇంట్లో అన్ని చెత్త పనులు చేస్తూ ఉన్నారు అని ఒక వీడియో ప్లే చేసి విశ్వ చేతికి ఇచ్చాడు భైరవ్. ఆ ఇంట్లోనే ఒక పబ్గా మార్చి విచ్చలవిడిగా బెట్టింగ్లు అంటూ, మాఫియా అంటూ, డ్రగ్స్ అంటూ, అమ్మాయిలంటూ చాలా చండాలంగా మార్చేశారు ఆ ఇంటిని. అదంతా చూసి ఆ ఫోన్ని మళ్ళీ భైరవ్కే తిరిగి ఇచ్చేసి, సుహా, శ్యామ ఇక్కడికి ఎలా చేరుకున్నారు అని అడిగాడు. ఆ రోజు నువ్వు స్పృహ తప్పి పడిపోయాక వీళ్ళని ముంబైలో ట్రైన్ ఎక్కించాను బాయ్. ఆ తర్వాత నిన్ను తీసుకొని వీళ్ళు హైదరాబాద్కి చేరుకొని నువ్వు బాబీకి చేయించిన నగలన్నీ అమ్మేసి ఇక్కడే ఇల్లు తీసుకొని నీకు ట్రీట్మెంట్ చేయిస్తూ బాబీ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది బాయ్. నేను గెస్ చేసినట్టే వాళ్ళు నా వెంట పడి మన కార్లో యాక్సిడెంట్ చేశారు. మన కార్ లోయలో పడిపోవడంతో మనం చనిపోయారు అనుకున్నారు, కానీ నేను అక్కడే కార్ దూకేశాను. తర్వాత నేను కూడా కొన్ని రోజులు ముంబైలోనే ట్రీట్మెంట్ తీసుకొని బాబీ, శ్యామాని కనిపెడుతూ మొన్నే ఈ ఊరికి వచ్చాను బాయ్. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళని కలుసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో మిమ్మల్ని చూడడం, ఆ తర్వాత బాబీకి పెయిన్స్ రావడం, మీకు మెలకువ రావడం, ఇదంతా ఒక కలలా జరిగిపోయింది బాయ్. కానీ ఇవన్నీ జరగడానికి కారణం మాత్రం ప్రణవ్ అని తెలిస్తే అసలు ఎంతకీ నాకు కోపం ఆగడం లేదు. ఎలా బతికే వాళ్ళని ఎక్కడి వరకు తీసుకువచ్చాడు అన్నాడు భైరవ్ మాటలకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు విశ్వ. జస్ట్ వింటూ ఉన్నాడు అంతే. ప్రణవ్ చేసిన అరాచకాలు అన్నీ ఒక్కోటి విశ్వకి కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అవెలా మర్చిపోగలడు? అతడి కన్న తల్లి తండ్రిని అతడి కళ్ళ ముందే చంపేసిన కిరాతకుడు ఆ ప్రణవ్. అవన్నీ ఆలోచిస్తూ కాస్త తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే ఆ ఆలోచనలన్నీ అక్కడే ఆపి కొడుకు గొంతు వినపడగానే సుహా ఉన్న రూంలోకి పరిగెత్తాడు విశ్వ. అప్పటికి బుడ్డోడు ఏడుస్తూ ఉంటే సుహా వాడిని ఎత్తుకోవడానికి చూస్తూ ఉంది. ఇక విశ్వ రావడంతో, కిల్లర్ కాస్త బాబుని ఇలా ఇవ్వవా, ఆకలవుతుందనుకుంటా, ఏడుస్తున్నాడు అనగానే వస్తున్నారా అని కొడుకుని జాగ్రత్తగా ఎత్తుకొని సుహా ఒడిలో పడుకోబెట్టాడు.
వాడి నోటికి పాలు అందించాక అప్పుడు సైలెంట్ అయ్యాడు. సుహా నీరసంగా ఉండడంతో తనకి మిల్క్ తాగించి బ్రెడ్ తినిపిస్తాడు విశ్వ. శ్యామ ఎక్కడికి వెళ్ళింది కిల్లర్ అని అడిగింది సుహా. బాబు కోసం ఏమో తీసుకురావాలి అని ప్రియా శ్యామ షాపింగ్కి వెళ్ళారు బాబీ అని చెప్పాడు ఆ రూమ్లోకి వచ్చిన భైరవ్. సుహా కాస్త ఫ్రీగా బెడ్ మీద పడుకోగా కొడుకుని ఎత్తుకొని విశ్వ ఆ రూమ్లో అటు ఇటు తిరుగుతూ అన్నాడు, బాబు ఇప్పుడే పాలు తాగాడు అని. నర్సు వచ్చి సుహాని మరోసారి చెక్ చేసి తనకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేసి బాబుని కూడా ఒకసారి చెక్ చేసి వెళ్ళిపోయింది. బాబు పడుకున్నాక విశ్వ బాబుని సుహా పక్కన పడుకోబెడుతూ బేబీ అని పిలిచాడు. హా కిల్లర్ అంది సుహా. నేను ఒకసారి ముంబై వెళ్ళొస్తానురా, అక్కడ అంతా సెట్ చేసి మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు విశ్వ సుహాని చూస్తూ. నువ్వు కళ్ళు తెరిచి ఇంకా 2 రోజులు కూడా అవ్వలేదు కిల్లర్, అప్పుడే ముంబైకి ఎలా వెళ్తావు? నేను ఇప్పుడు బాగానే ఉన్నాను రా, నా హెల్త్ కూడా బాగానే ఉంది, చూస్తున్నావు కదా, ఇన్ని రోజులు పడుకునే ఉన్నాను కదా, ఎప్పుడైనా నన్ను తిరగనివ్వు, నేను వెళ్ళి అక్కడ పొజిషన్ చూసుకొని వచ్చి నిన్ను తీసుకెళ్తాను, ఇప్పుడే కాదు నువ్వు డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్ళాక వెళ్తానురా అన్నాడు విశ్వ. అలాగే కిల్లర్, జాగ్రత్త అన్న మాత్రమే చెప్పి సుహాకి ఫుల్గా నిద్ర రావడంతో పడుకుంది. అదే టైంలో ప్రియా శ్యామ ఫుల్గా షాపింగ్ చేసి బాబుకి బొమ్మలు డ్రెస్సులు అంటూ ఇప్పుడే రకరకాలుగా కొనుక్కొచ్చి వాడి దగ్గర పెట్టారు. పడుకున్న వాడిని శ్యామ లేపుతూ ఉంటే, వాడు కానీ ఇప్పుడు లేస్తే నీకుంటాయి దెబ్బలు చెప్తున్నా అన్నాడు విశ్వ బయటికి వెళ్తూ. ఇప్పుడు బాబు లేస్తే మేమే ఎత్తుకుంటాం కదా, మీకేమైనా ఇస్తామా అని శ్యామ కోపంగా అనడంతో, నా బేబీ నిద్ర డిస్టర్బ్ అవ్వాలి, ఆ తర్వాత నీకుంటుందిలే అని విశ్వ బయట కూర్చున్నాడు. అక్కడే శోభా సందీప్ గారు కనిపించడంతో, నేను లేని సమయంలో నా భార్యను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాడు. కడుపుతో ఉన్న పిల్లని చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం బాబు, అయినా మేము ఒక దారి చూపించాం అంతే, కానీ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది మాత్రం ఆ తల్లే. కడుపులో ఒకరిని మోస్తూ నిన్ను కంటికి రెప్పలా పసిపిల్లాడిని సాకినట్టు నిన్ను చూస్తూ గడిపేసింది. తన బలమంతా నువ్వే బాబు, నువ్వు లేకపోతే తనంత ధైర్యంగా ఉండలేకపోయేది. డాక్టర్స్ నువ్వు బతకవని చెప్పినా కూడా నా భర్త ఎప్పటికైనా లేస్తాడు అని నీ మీద నమ్మకంతో బతికింది. తనకి కడుపులో బిడ్డ మీద కూడా అంత ప్రేమ లేకపోయింది, నీ మీదే ప్రాణాలు పెట్టేసుకుంది బాబు ఆ తల్లి అని చెప్పారు శోభా గారు. అతడి మీద సుహా ప్రేమ ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, తనకి తెలుసు తనంటే ఆమెకెంతో అని. కానీ వాళ్ళు అలా చెప్తా ఉంటే నిజంగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది అతడికి. ఆ రోజంతా కూడా బాబు గంటకు ఒకసారి ఏడుస్తూ ఉంటే ఒకరు చేతులు మారుస్తూ ఒకరు ఎత్తుకొని ఆ రాత్రిని కరిగించేశారు, సుహాకి కాస్త డిస్టర్బ్ అవ్వకుండా. 4 రోజుల్లో ఇక హాస్పిటల్లోనే గడిచిపోయాయి. అందరూ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తూ ఉన్నా కూడా విశ్వ సుహా దగ్గర నుండి కాస్త పక్కకి కూడా కదలలేదు. ఆ హాస్పిటల్లోనే ఫ్రెష్ అయ్యి సుహా దగ్గర కొడుకు దగ్గరే ఉన్నాడు. 4వ రోజు డిశ్చార్జ్ అవ్వడంతో భైరవ్ హాస్పిటల్లో ఉన్న బిల్ అంతా క్లియర్ చేసి సుహాని బాబుని జాగ్రత్తగా కారులో ఇంటికి తీసుకెళ్లారు. ఎక్కడ పుట్టాల్సిన వాడు ఎక్కడ పుట్టాడు, అలాగే వాళ్ళకి జరగాల్సిన ఏ సేవలు జరగకపోవడంతో విశ్వ భారంగా కళ్ళు మూసుకున్నాడు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా, వీడిక్కడే పుట్టాలని ఉందేమో, ఇలా జరగాలని రాసుంటే వారేం చేస్తారులే అనుకొని సుహాని బాబుని తీసుకొని సంతోషంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు విశ్వ. శోభా గారు దిష్టి తీయగానే బాబుని ఎత్తుకొని సుహా తన రూమ్లోకి వెళ్ళేసరికి వైట్ అండ్ బ్లూ కలర్ బెలూన్స్తో వెల్కమ్ బేబీ బాయ్ అని ప్రియా ఇంకా శ్యామ ఫుల్గా తన రూమ్ డెకరేట్ చేసి ఉంచారు. బాబుకి అలాగే సుహాకి అన్ని కావాల్సినవన్నీ కూడా ఆ రూమ్లో ఏర్పాటు చేసి అవన్నీ చూసి ప్రియా శ్యామని దగ్గరికి పిలిచింది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి అంది వాళ్ళని హగ్ చేసుకొని. పర్లేదు, నీకు కూడా బ్రెయిన్ ఉందని అప్పుడప్పుడు ఇవి చూసి అనిపిస్తుంది నాకు అన్నాడు విశ్వ సెటైర్గా శ్యామాని చూసి. ఇదిగో అక్క, మీ ఆయనకి ఆరోగ్యం బాగాలేదని ఊరుకుంటున్నాను కానీ లేకపోతే ఇప్పటికే మీ ఆయన సంగతి తేల్చేదాన్ని, ఏమనుకుంటున్నాడో. మళ్ళీ మళ్ళీ నా జోలికి రావద్దని చెప్పు, నేనేం చేసినా మీ ఆయనకి వెటకారమే కదా అని మూతి తిప్పుకుంది శ్యామ. ఇప్పుడు నువ్వు బాగా చేసావనే కదా నేను చెప్పాను, ఏదో నిన్ను తిట్టినట్టు ఎందుకు అంత బాధపడుతున్నావు అన్నాడు విశ్వ. ఏమో, మీరు మంచిగా మాట్లాడినా నాకు తిట్టినట్టే అనిపిస్తుంది, ఏం చేయమంటారు అంది శ్యామ. నీకు ఈ బల్బు మాత్రం తగ్గలేదు కదా, నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను. భైరవ్, ఇంకా తినని పట్టుకునే ఉన్నావా, నీకు మంచి సంబంధం చూస్తానని చెప్పాను కదా.
దీన్ని వదిలేయ్, చూడు బాబు కూడా ఆ రాక్షని చూసి ఎలా భయపడుతున్నాడు అని అప్పుడే ఏడుస్తున్న కొడుకుని చూపించాడు విశ్వ. ఆ బాబేం నన్నేం చూసి ఏడవడం లేదు, బాబుకి ఆకలయ్యి ఏడుస్తున్నాడు. ఎందుకు మీరు ప్రతిదానికి నన్నే అంటారు? అసలైతే మిమ్మల్ని చూసే ఏడుస్తున్నాడు బాబు, నన్ను చూసి కాదు. నేనంటే బాబుకి చాలా ఇష్టం కదా నాన్న, అందుకే బాబు బుగ్గలు అడుముతూ. అవును, ఆ బర్రె గొంతు వేసుకొని వాడి దగ్గర అరిస్తే అసలు భయపడడు కదా, నీ గొంతుకే వాడు భయపడుతున్నాడు, అందుకే కాసేపు అరవకు అన్నాడు విశ్వ. అక్క చూడు కిల్లర్ సార్ ఎలా అంటున్నాడు అని ఏడుపు గొంతుతో ఇంకా గట్టిగా అరిచింది శ్యామ. అబ్బా కిల్లర్, మీరిద్దరు ఒక్క దగ్గర ఉంటే మీ అల్లరి అస్సలు ఆపరు కదా, ప్లీజ్ నాకు కాస్త తలనొప్పిగా ఉంది. మీ ఇద్దరు కాస్త మీ గోల ఆపి బయటికి వెళ్తే నేను నా కొడుకు కాసేపు పడుకుంటాము. కాబట్టి మీరు ఆ గొడవేదో బయటకు వెళ్ళి పెట్టుకోండి అని నిర్మోహమాటంగా వాళ్ళ మొహం మీదే చెప్పేసింది సుహ. శ్యామ విశ్వనే కోపంగా చూస్తూ బయటికి వెళ్తే విశ్వ ఎల్లహే అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. మిగతా ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.